మళ్ళీ వెనుకకు, మళ్ళీ నిటారుగా స్ట్రైట్గా, మళ్ళీ ముందు వెనుకకు, నిటారుగా ముందుకు స్ట్రైట్గా, ఎడమవైపు స్ట్రైట్గా, కుడివైపు వైపు స్ట్రైట్గా. ఓకే, ఇప్పుడు తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మయామం చేస్తాను. మీ కుడివైపు తలను పక్కకి ఇట్లా తిప్పండి. కుడివైపు మీ రైట్ సైడ్ ముందుకు, ఎడమవైపు కుడివైపుగా, వెనుక నుండి ఎడమవైపుగా క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, మరొకసారి చేతులు బయట వైపుకు ఉండాలి, అవుటర్ సైడ్కి. మళ్ళీ దించండి, సైడ్ నుండి కిందకి దించండి. మరొకసారి నిదానంగా చేతులు పైకి ఎత్తండి, ఇట్లాగే సైడ్ నుండి. వెరీ గుడ్. అందరూ ఒకేసారి చేయడానికి ట్రై చేయండి. చేతులు పక్క నుండి కిందకి దించి కిందకి తెచ్చేసుకోండి. 2 3. ఇప్పుడు బయట వైపుకి 1 2 3. వెరీ గుడ్. చక్కగా చేతులు చాపి సైడ్ నుండి కిందకి తెచ్చేసుకోండి. వెనకకు తిరిగి కుడి చేయి వెనకకు ఉండాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. ఎడమ చేతి వేళ్లతో కుడి భుజాన్ని తాకి తల తిప్పి వెనకకు చూడాలి. ముందుకు మళ్ళీ ముందుకు తిరగండి, అలాగే చేతులు ముందు చాపుతూ. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం అందరం కూడా. ఎడమకు తిరగండి, ఎడమ చెయ్యి వెనుకకు, కుడి చెయ్యి చేత్తో ఎడమ భుజాన్ని తాకి తల తిప్పి వెనుకకు చూడండి. అగైన్ కమ్ ఫార్వర్డ్, టర్న్ ఫార్వర్డ్. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్, 1 more time టు యువర్ రైట్ సైడ్. మళ్ళీ ముందుకు, ఎడమ వైపు నుండి ఎడమ వైపుగా వెనుకకు, మళ్ళీ ముందుకు. మరొకసారి కుడివైపుగా వెనుకకు, వెనుకకు, ముందుకు, మళ్ళీ ఎడమ వైపుగా వెనుకకు, ముందుకు. ఓకే, వెరీ గుడ్. రిలాక్స్. ఇట్లాగా 1 రైజ్, 1 more time డౌన్, రైజ్, డౌన్, రైజ్. ఓకే, చేతులు చక్కగా కిందకి పెట్టేసుకొని రిలాక్స్ రిలాక్స్. ఆసనం నిటారుగా ఉండేటువంటి ఆసనం. ఈ ఆసనం నర్వస్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని పెంచేటువంటి మంచి ఆసనం వృక్షాసనం. చేతిని చక్కగా రిలీజ్ చేస్తూ కాలు దించి కిందకి పెట్టుకోండి. ఇప్పుడు మనం చేతి వేళ్లతో కుడి కాలు వేళ్ళను తాకుతూ ఎడమ చేయి స్ట్రైట్గా ఆకాశం వైపు ఉండాలి. తల తిప్పి తలను తిప్పి ఎడమ చేతి చివరను చూస్తూ నీట్గా చేస్తున్నట్లయితే చాలా రిలాక్స్ అవుతారు. బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది. నిదానంగా పైకి లేవండి. తల మెడ ఛాతి పైకి లేపుతూ చేతులు రిలీజ్ చేసి పక్కకు పెట్టుకోండి. చేతులు రిలీజ్ చేస్తూ కాళ్ళను చాపి ఇంకా బ్యాక్ టు దండాసనం. ఆ చేతుల మీద కానించి విశ్రాంతి. మన ఫ్లాంక్ మజిల్స్ అంటే మన పైన శరీరం పక్కన ఉండేటువంటి కండరాలను ఎంతో స్ట్రెంగ్తన్ చేసేటువంటి మంచి ఆసనం త్రికోణాసనం. నిదానంగా పైకి లేవండి. చక్కగా కాలు ముందుకు టర్న్ చేసుకుని రైట్ లెగ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తాం. అందరూ లెఫ్ట్ లెగ్ జస్ట్ ఇట్లా టర్న్ చేసుకొని ఎడమ వైపుకి వంగుతూ ఎడమ చేతి వేళ్లతో ఎడమ కాళ్ళను టచ్ చేస్తూ కుడి చేయి స్ట్రైట్గా పైకి తల తిప్పి చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ అరికాళ్ళను ఒకదానికొకటి ఆనిస్తూ మనం నమస్కారం ఎట్లా చేస్తాం చేతులతో, కాళ్ళను అలా చేస్తూ మీ చేతులతో ఆ కాళ్ళను హోల్డ్ చేసి మీ మడాలను మీ మూల భాగానికి ఎంత వీలైతే అంత దగ్గరికి తెచ్చుకోండి. మీ వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. వజ్రాసనం. ఇప్పుడు మనందరం ఇదే స్థితిలో ఉంటూ చక్కగా మోకాళ్ళ పైన పైకి లేవండి. అప్పర్ బాడీ పైకి లేపుతూ మీ యొక్క చేతులను నడుముపై ఉంచుకుని వెనకాల. ఇప్పుడు మనం అర్ధ ఊష్ట్రాసనం, హాఫ్ క్యామెల్ పోస్ట్ చేస్తాం. అందరూ కూడా చక్కగా చేతులు నడుముపై ఉంచుకోండి, వేళ్ళు కిందకి. ఇట్లాగా మీ తల మెడ ఛాతిని వీలైనంత వెనుకకు వంచండి. అర్ధ ఊష్ట్రాసనం. ఈ ఆసనం వల్ల కూడా ఎవరికైనా నడుము నొప్పి మెడ నొప్పి ఉన్న వారికి కూడా చాలా ఉపయోగపడేటువంటి ఆసనం. అలాగే మన యొక్క ఛాతి, మన ఊపల్ పోస్చర్ అంటారు. ఇది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. ఇది మన యొక్క డైజెషన్ని, జాఠరాగ్నిని అద్భుతంగా చేసేటువంటి మంచిగా ఎన్హాన్స్ అబ్డామినల్ సర్జరీస్ జరిగిన వాళ్ళు రీసెంట్గా చేయకండి. ఇది అర్ధ ఊష్ట్రాసనం. ఇది చాలా ఉపయోగపడేటువంటి మంచి ఆసనం. నిదానంగా చక్కగా చేతులు రిలీజ్ చేస్తూ బాడీని పైకి తీసుకొస్తూ మళ్ళీ కమ్ బ్యాక్ టు వజ్రాసనం. వజ్రాసనంలో స్థితిని అనుభవించండి. రిలాక్స్ రిలాక్స్ యువర్ బాడీ.
Relax your mind. ఓకే, ఇప్పుడు అందరు కాళ్ళ దగ్గర తెచ్చుకోండి. ఇప్పుడు మనం భుజంగాసనం చేస్తాము. మీ కుడి అరచేతిని నేల కానించండి. కుడి భుజం పక్కన, భుజం పక్కకు తెచ్చి పక్కన ఎడం చెయ్యి ఎడం వైపు నేల కానించండి. అరచేతిని కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకోవాలి. ఇప్పుడు కోబ్రా పోస్చర్ అంటారు. మీ తలాన్ని ఇచ్చేటువంటి మంచి ఆసనం ఉత్తాన మండూకాసనం. చక్క చేతులు రిలీజ్ చేసి చక్క చేతులు చాచి చక్క తెచ్చుకొని కిందకు పెట్టుకొని మోకాళ్ళ దగ్గర తెచ్చుకోండి. ఇప్పుడు అందరూ కూడా కాళ్ళు చాచి రిలాక్స్. దండాసనంలో విశ్రాంతి. కాళ్ళు చాచి విశ్రాంతంగా. ఇప్పటి వరకు మోకాళ్ళు నడుము అన్ని స్ట్రెయిన్ అయి ఉన్నాయి కదా. అరచేతులు నేల కానించి చక్క చక్క కాళ్ళు మూవ్ చేస్తూ, మడాలు మూవ్ చేస్తూ, మోకాళ్ళు మూవ్ చేస్తూ వక్రాసనం అంటారు. అందరూ కూడా ఈ ఆసనం రోజు చేసినట్లయితే ఎవరికైతే మధుమేహం ఉందో, డయాబెటీస్ ఉందో వారికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. నిదానంగా తలను ముందుకు తిప్పండి. ఎడమ చెయ్యి ఎడమ వైపుకి పెట్టుకోండి. కుడి చెయ్యి కుడి వైపుకి, కాలు చాపి విశ్రాంతి. ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ఉష్ట్రాసనం చేస్తాం. మళ్ళీ అందరూ కూడా మోకాళ్ళ పైన అప్పర్ బాడీ పైకి లేపుతూ మీ కుడి చేతిని ఇట్లా చక్కగా తీసుకువెళ్ళి watercrafts, and never in the history of the world there were these many variety of watercrafts that were displayed. At the same time, synchronous yoga that was done, which is meant to be the associations yoga వారికి కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ టీంలో తెల్లవారుజామునే 5:30 నుంచి 6 అందరూ కూడా అసెంబ్లీ అయ్యి ఈ కార్యక్రమాన్ని, ఈ యోగా కార్యక్రమాన్ని ఘనంగా అందరూ కూడా దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతూ శ్రీలంక దినకర్ గారు and all the dignitaries and representatives from World Records Union Harisha ji, and also the President of Chamber of Commerce and all my officers, the team NTR district and the team Vijayawada. With the indomitable support you have given to us, you have extended, and the trust you reposed on us, so we could achieve this record with all of your support. That day, on the day of record, is highly unpredictable, highly uncertain. So up to 6:37 a.m. we were not sure whether we can able to go forward or not. Everybody was under confusion. Even our event manager was almost concluded. He didn't switched on the bikes only. So he was already concluded, so it cannot happen. Then, so with all of your support, almost 18 to 20 unions, associations joined us on that day, stood with us, and have proved that we can do anything. That's the strength of NTR district. That is the strength of Vijayawada. So there is a lot of potential in Vijayawada NTR district, and you have did it, and it is just a beginning. It is just a beginning. With the kind of support and the enthusiasm you have shown, I am sure, and I am sure, and I hope that you will get many more such records to the district and also to the city with all of your supports. And this is the beginning of it, and for that I thank you. I am thanking you everyone for this feat, and certainly yoga mainly in our country and also in our state, it is taking up in a very big way, and everyone is involved with utmost involvement and dedication. And I am very surprised to see lot of people across the age group are involving and showing interest to take forward this mission, Yoga-Andhra to forward. So on this occasion, I thank you everyone. And as I already told, it is just a beginning. We will going to achieve so many such achievements and get so many accolades to the NTR district and Vijayawada city. So I request every citizens of the state and also the district and to the Vijayawada city to think innovatively and be positive and give us good suggestions so that we can achieve much more achievements and get good names to the city and do good achievements. So thank you very much for this opportunity. So let us move towards our ceremony. Thank you. Good morning everyone. So I'm really happy to be here today to congratulate everyone for this beautiful event that was held here in Vijayawada. Apart from just the yoga part, I think that the point that is really important here is also the fact that it's like making yoga a part of a lifestyle and not just like a specific event just to break a record, because we know how important it is also for hands. So yeah, this is the part that is really interesting to me also here. Apart from that, the World Record Union is also like very strict on like
how to break a record, and it was a beautiful event here that was like controlled by my colleague, the educator that day. So we are really happy to be able to give you that record and to congratulate you today. Thank you so much. Merci beaucoup. So that very. యోగాంధ్ర భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో గత ఒక నెల నుంచి మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు అన్ని గ్రామాల్లో, అన్ని వార్డ్స్లో, అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని మమేకం చేసి యోగా కార్యక్రమం నిర్వహించి యోగా గురించి అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రధానమంత్రులు వర్యులు గారు ఇచ్చిన స్ఫూర్తితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరి జిల్లా అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజల సహకారంతో గత నెలగా ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి చోట దాదాపు 6,000 మంది ట్రైనర్స్ని రెడీ చేసి వాళ్ళ ద్వారా యోగా శిబిరాన్ని ఏర్పించడం జరుగుతూ ఉంది. దానికి రికగ్నిషన్గా మనకు ఫ్లోటింగ్ యోగాని కృష్ణా రివర్ మీద అత్యధిక సంఖ్య బోట్స్, అలాగే వాటర్ క్రాఫ్ట్స్ పెట్టి దాని మీద 1000 కన్నా ఎక్కువ మందితో యోగా చేస్తూ ఉండగా అది వరల్డ్ రికార్డ్ కూడా అయింది. అది మనకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి స్ఫూర్తినిస్తుంది ప్రతి ఒక్కరికి. మన జిల్లాలో ఈ స్ఫూర్తితో ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరు యోగా పాటిస్తూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి తోడ్పడుతూ విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు అయితే ఉన్నాయో 2047కి దాన్ని చేరుకోవడానికి మనకు దోహదపడుతుంది. అట్లాగే వికసిత్ భారత్ సంకల్పాన్ని కూడా మనం నెరవేర్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సందర్భంగా భావిస్తూ మనం కూడా ప్రతి ఆఫీసెస్లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని చేస్తూ వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరగాలి. అలాగే ఆ పెరిగే ప్రొడక్టివిటీ ద్వారా మన విజన్ ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేయడానికి దోహదపడుతుందని సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు. దీనికి వరల్డ్ రికార్డ్ యూనియన్ నుంచి వచ్చిన ఈరోజు ఎలీషి గారు మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన లంకా దినకర్ గారు మన 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్గా రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఒక స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలి. ఈ యోగాను ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా వరకు ఆరోగ్య ఇబ్బందులు రావు. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అస్సలు రావు. అట్లాగే మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మంచి వృద్ధి ఉంటుంది, మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఈ యోగా అనేది మన దేశ సంపద. ఈరోజు మన దేశంలో పుట్టిన యోగాన్ని దాదాపుగా 70 వేరే దేశాలు ఇది పాటిస్తూ ఉన్నాయంటే దీని ఘనత ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి. దీన్ని పురస్కరించుకొని రేపు విశాఖపట్నంలో కూడా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. ప్రధానమంత్రి వర్యులు, చీఫ్ మినిస్టర్ గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ అక్కడ అటెండ్ అయ్యి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. ఇది ఒక మంచి స్ఫూర్తి. మన రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన మన సీఎం గారికి, ఆయన ఆలోచనకి, ఆయన విజన్కి నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాని యోగాలో, అలాగే అడ్మినిస్ట్రేషన్లో, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ముందంజలో ఉంచడానికి సాయశక్తి ప్రయత్నం చేసి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Sure. I'm really happy to be here today to represent the World Record Union as a World Record Manager and to congratulate all the people who participated in this unique event that was held on 11th of June. It's the first time that we have that much participants doing yoga on like a river, on a watercraft, and on so many varieties of watercraft. So this is what is making this event unique also today. And we are very careful with the World Record Union to check all the security points, all the logistic of the events, and how the event is being carried on. And they did a great job here, so we really want to congratulate them again while giving them this world record. And not just as a yoga event, but also as like, you know, an organization coming together to organize a yoga event and raise awareness about this activity that is more than just a sport, but that it's like a lifestyle that they want to put in place. So it's also like an effort that we really want to congratulate here. Thank you. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడ అనేటటువంటి చరిత్రలో నిలిచిపోయే రోజు. ప్రపంచ యోగా దినోత్సవం 2025 జూన్ 21వ తారీఖు ఒక్క రోజు ముందు విజయవాడ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో గడిచిన
ఒక నెలగా జరిగినటువంటి యోగాకి సంబంధించినటువంటి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఫ్లోటింగ్ యోగా వారు తీసుకోవటం జరిగింది. కృష్ణా నది మీద ఆ తేలి ఆడేటటువంటి విధంగా బోట్స్ వాటిల్ని పెట్టి వాటి మీద యోగా చేపించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అతి ఎక్కువ మందిని ఫ్లోటింగ్ యోగా చేపించినటువంటి రికార్డు ఏదైతే దాన్ని విజయవాడ కలెక్టర్ గారు లక్ష్మీ షా గారి యొక్క ఆధ్వర్యంలో సొంతం చేసుకునేటువంటి పరిస్థితి. ఈ యొక్క అవార్డుని వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రొనాల్డ్ గారు ఫ్రాన్స్ నుంచి వారు వచ్చారు. వారు ఈరోజు ఒకరోజు ముందు అంటే 21 జూన్ 2025న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వారు పాల్గొనేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఒక ప్రపంచ రికార్డు సృష్టించాలి, యోగాని ఒకేసారి అతి ఎక్కువ మంది 5 లక్షల మంది ఒకే చోట నుంచి పార్టిసిపేట్ చేసేటటువంటి విధంగా అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానికి ఒక రోజు ముందు ఒక మంచి శుభ ఆరంభం, శుభ పరిణామం ఈ విజయవాడ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క రికార్డు ఫ్లోటింగ్ యోగా రికార్డు అంటే ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇక్కడి నుంచి ఈ జిల్లా నుంచి ఒకరోజు ముందు ఈ యొక్క కార్యక్రమం స్ఫూర్తిలో తెలిపేదానికి ఈ యొక్క అవార్డు ఉపకరించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి వారి యొక్క బృందానికి ఇక్కడ ఎవరైతే సహకరించి గత ఒక నెలగా ఈ యొక్క యోగా సన్నాహక కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారిని తీసుకురావాలి, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని చూపించాలి, యోగాలు ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం అనేటట్టు దానికి ముందస్తుగానే ఒక రికార్డు ఇచ్చేటటువంటి విధంగా ఏదైతే కృషి చేశారో ఒకసారి మరోసారి జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారిని వారిని అభినందిస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఫీట్ని ఏదైతే గుర్తించి ఈ యొక్క అవార్డుని వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో వరల్డ్ రికార్డ్ యూనియన్ వారి ద్వారా ఎలీషా రొనాల్డ్ గారి ద్వారా ఈ యొక్క అవార్డుని తీసుకునేటటువంటి విధంగా ఆ సంస్థ కూడా రికగ్నైజ్ చేసినందుకు మా విజయవాడ కలెక్టర్ గారి యొక్క కష్టాన్ని, స్ఫూర్తిని, వారి యొక్క టీమ్ స్పిరిట్ని చూసి ఈరోజు వారు ఈ యొక్క అవార్డుని ఇవ్వడానికి ఇక్కడికి రావటం వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ టీం మొత్తానికి కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.